శ్రీగురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రేపు శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన మందిర నిర్మాణానికి అయోధ్యలో శంకుస్థాపన జరుగుతోంది. 12:15 అభిజిత్ లగ్నంలో ఒక చక్కనైనటువంటి భారతదేశానికి అపారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లభింపచేసినటువంటి వాడు, ఆదర్శ పురుషుడు, సాక్షాత్ రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే రూపు ధరించినటువంటి ధర్మం. ఒకవేళ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే రాముడిలాగా ఉంటుంది అని చెప్పాలి. ఈ మాటలు ఎవరన్నారు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నటువంటి వాడు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు మారీచుడు అన్నాడు. ఒక రాక్షసుడు అన్నాడు. మాయలేడిగా వచ్చి రాముడి చేతిలో మరణించినటువంటి వాడైన మారీచుడు రావణాసురుడితో అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావయ్యా? రాముడంటే ఏమిటో తెలుసా నీకు అని అడుగుతాడు మారీచుడు. అతడు రూపు కట్టిన ధర్మస్వరూపుడు. అట్లాంటి మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క మందిర నిర్మాణానికి శంకుస్థాపన 5వ తారీఖు రేపు మధ్యాహ్నం 12:15 అభిజిత్ లగ్నంలో సంకల్పం చేస్తూ ఉన్నారు. మనం కూడా వీలైనంత వరకు వృక్షారోపణం, ఎక్కడికక్కడ మొక్కలను నాటుతాం. పతాకాలని ఇళ్ల మీద ఆవిష్కరింపచేద్దాం. రామనామ సంకీర్తనం చేద్దాం. కనుక అది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మొల్ల రాసినటువంటి రామాయణం, ఆతుకూరి మొల్ల ఈవిడి పేరు. వీళ్ళ నాన్నగారు కుండలు చేసుకొని బ్రతికేవారు, కుమ్మరి. అయితే ఈమె అదృష్టవంతురాలో దురదృష్టవంతురాలో తెలియదు కానీ ఆ రోజుల్లో ఉండే బాల్య వివాహాల వల్ల 9 సంవత్సరాల వయసులో పెళ్ళైపోయింది. 9 సంవత్సరాల వయసులోనే భర్త పోయాడు. వైధవ్యం సంప్రాప్తించిన తరువాత ఈమె తన సర్వస్వం రామునికి అంకితం. రామనామ స్మరణలోనే కాలాన్నంతటిని కూడా వెళ్ళదీసినటువంటి మహాత్మురాలు మొల్ల. ఆవిడ రచన చేసినటువంటి రామాయణం, వాల్మీకి రచించినటువంటి రామాయణం తదుపరి అనేక రామాయణాలు వచ్చాయి. అని ఈవిడ రాసినటువంటి రామాయణం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇంత చిన్న వెర్షన్లో మొత్తం రామాయణం అంతా కూడా రాసేసింది. చాలా అందంగా రాసింది. ఇది ఈ సమయంలో అవసరం అనుకొని నేను భారతాన్ని ఇక్కడికి ఆపి ఇది తీసుకురావడం జరిగింది. ఇది చదువుకుందాం. ఈ రామాయణం ఎన్నాళ్ళు అయితే అన్నాడు కూడా ఈ రామాయణం చెప్దాం. చాలా చక్కగా రచన చేసింది. చిన్న చిన్న పద్యాల్లో అపారమైనటువంటి అర్థాన్ని చూపించేసింది ఆవిడ. పద్యం చిన్నది, గబగబా వెళ్ళిపోతుంటాయి కథ అంతా కూడా. ఎక్కడ మరి సాగతి అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కటి పట్టుకొని ఎక్కువసేపు వర్ణించేటువంటి అవకాశం లేకుండా చేసింది ఆవిడ. అలాంటి ఈ కవితని మనం ప్రారంభించుకుందామండి. బాలకాండం ప్రారంభించుకుందాం. రేపు మీరు 12 గంటల నుంచి కూర్చొని, లేకపోతే 12:10 రామనామ సంకీర్తనం చేయండి. అక్కడ 15 నిమిషాలకి అక్కడ జరుగుతునేటప్పటికి ఇక్కడ మన ఇంట్లో సంకీర్తనం జరగాలి. రాముడిని కీర్తించాలి. అది దృష్టిలో పెట్టుకొని మర్చిపోకుండా నన్ను ఫోన్ చేయమంటే అవదేమో నేనేం చేద్దండి ఈ గావరలో ఉంటాను. ఎవరు మీరు భోజనం పెట్టరా? అట్లా కాదు, చేస్తారు తప్పకుండా. మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. అక్కడ నామ సంకీర్తనం అట్లానే చేద్దామండి. సరే, ఇప్పుడు ఇందులో కూడా చేద్దాం ఒకసారి. కథ ప్రారంభమవుతుంది. ఎట్లా అంటేనేట
అని వితర్కించి ముదంబున ఇష్టదేవతా ప్రార్థనంబును పురాతన కవీంద్ర స్తుతియును చేసి నా యొనర్పబూనిన మొల్ల రామాయణ మహాకావ్యమునకు కథాక్రమం వెట్టులని నా సంతోషంతో రాస్తున్నా ఈ రామాయణాన్ని ఆనందంగా. పూర్వ కవి స్తుతించేసి పూర్వ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోవాలి, పెద్దలను గుర్తు చేసుకోవాలి. పెళ్లిలో కూడా ముందు పెద్దలను గుర్తు చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవడం సాంప్రదాయం. కవిత్వం రాసేటప్పుడు కూడా పూర్వులను తలుచుకొని మరీ కవిత్వం చేయాలి. ఈ మహాకావ్యాన్ని కథాక్రమం ఇప్పుడు కథ ప్రారంభమవుతోంది. ఈ రామాయణాన్ని మనం శ్రద్ధగా విందాం. సరయూ నది తీర సతత సన్మంగళ ప్రభవోన్నత మహావైభవం. సరయూ నదీ తీర సతత సన్మంగళ ప్రభవోన్నత మహావైభవం. కనక గోపుర కర్మ్య ఘన కవాటోజ్వలత్ ప్రాకార గోపుర శ్రీకరం. గజవాజి రథభట గణికాత పత్ర చామర కేతు తోరణ మండితం. ధరణీవధూటికాభరణ విభ్రమరేఖ దర్శించు మాణిక్య దర్పణం. భానుకుల దీపరాజన్య పట్టభద్ర భాసి నవరత్న ఖచిత సింహాసనము. నాగనుతికెక్కు మహిమన నారతము. ధర్మ నిలయము మకిన్ అయోధ్యాపురం. అయోధ్య అయోధ్య పడిపోవచ్చు. సరయూ నదీ తీరంలో సతత సన్మంగళమట. ఎల్లప్పుడూ మంగళప్రదమే తప్ప అమంగళమనే ప్రసక్తే లేనటువంటి వైభవంతో ప్రకాశిస్తున్నటువంటి అయోధ్య నగరం అది సరయూ నది ఒడ్డున ఉన్నది. అది ఎంత గొప్పదంటే కనక గోపుర హర్మ్యం. కనక గోపుర హర్మ్యం అంటే బంగారపు గోపురములు మీద వరకు కూడా ఉన్నటువంటివి, ఎత్తైనటువంటి భవన నిర్మాణములు కలిగినటువంటిది. మహావైభవం కవాటోజ్వలత్ ప్రాకార గోపుర శ్రీకరం. ఆ కవాటములు ఎంత అంటే ఆకాశమంత ఎత్తున్నటువంటి భవనాల్లో లోపలికి నక్షత్రాలు కూడా ప్రవేశించేస్తున్నాయట. అంత ఎత్తైనటువంటి భవనాలవి. ఏనుగులు, గుర్రములు, రథములు, భటులు, సేవకులు, ఎత్తైనటువంటి గొడుగులు, వాటికన్నిటికీ కూడా చామరములు. ఇంత వైభవం అంతా కూడా నిండి ఉన్న అయోధ్య నగరం. ధరణి వధూటికాభరణ విభ్రమరేఖ దర్శించు మాణిక్య దర్పణము. ధరణీవధూటికి ఆభరణం. ధరణీవధూటి అంటే భూమి అనేటువంటి స్త్రీ. ఆ కాంతకి ఏ స్త్రీకైనా ఆభరణములు అందాన్ని పెంచుతాయి. అలాగే భూమి అనేటువంటి స్త్రీకి అయోధ్య నగరం ఒక అందమైన ఆభరణంలాగా ఉందట. అంత చక్కగా ఉంది. సూర్యుని యొక్క కాంతితో సమానమైనటువంటి కాంతులను విరజిమ్మేటువంటి అయోధ్య. ఇది ఒక నవరత్నములు పొదగబడినటువంటి గొప్ప సింహాసనమట. అలాగా ఉన్నటువంటి అయోధ్య నగరం, ధర్మానికి నిలయం అయోధ్య నగరం. ధర్మానికి నిలయం అయోధ్య నగరం.
మదనాగయూధ సమగ్ర దేశముగాని కుటిల వర్తన శేష కులము కాదు. అక్కడ కుటిల వర్తనం అనేటువంటి ప్రసక్తే లేదట. ధర్మానికి నిలయం అంతే. ఆకవోర్వీజయ ఖరి నివాసముగాని కేశ సముత్కరాంకితముగాదు. అక్కడ కోతి చేష్టలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా సమగ్రమైనటువంటి ఆనందదాయకంగా ఉండేటువంటి వాళ్ళు. సుందర చందన మందిరంబగుగాని సంతత మంజులాశ్రయముగాదు. అందమైనటువంటి చందనములు, రథాలు కలిగి ఉన్నటువంటి మందిరం అట అదంతా కూడా, అయోధ్య నగరం అంతా. మోహింపచేసేటువంటి గణికా సమూహ గేహముగాని, చూడగానే మోహం కలగాలి, అంత అందమైనటువంటి స్త్రీలతో ఉన్నటువంటి అయోధ్య నగరం. సరస సత్పుణ్యజన నివాసం కానీ, సరస సత్పుణ్యజనులు వాళ్ళ తాలూకా మాటలు కానీ వాళ్ళ నవ్వు కానీ సత్పుణ్యమే. వాళ్ళు నవ్వితే పుణ్యం. అంటే ఎంత చక్కగా నవ్వుతారు. ఆ నవ్వులో ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటి నవ్వట. కఠిన నిర్దయ దైత్య సంఘము కాదు. కఠినత్వం కానీ నిర్దయత్వం కానీ అసలు వాళ్ళలో కనబడదట. కాదు కాదని కొనియాడగలిగినట్టి పురవరాగ్రము సాకేత పురవరం. అక్కడ కాదు కాదు అంటే లేదు లేదు అనే మాట, ఆ మాటలు అక్కడ ఏవి వినబడవట. ఏది కాదు అని అంటే ఏది అధర్మమో అది కాదు అక్కడ. ఏది అవును అంటే అక్కడ అన్నీ ధర్మమే అక్కడ, ఇంకొకటి ఏది లేదు. అలాంటిది భూరి విద్యా ప్రౌఢి శారదాపీఠమై గణుతింప సత్యలోకము ఓలే. ఎలా ఉందట నగరం, ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ చెప్తున్నారు ఎట్లా అంటే సత్యలోకం ఉంది, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇవి 7 లోకాలు. మొత్తం 14 లోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళం. మొత్తం ఇవి 7 లోకాలు. 7 7 మొత్తం ఎన్ని లోకాలు? 14 లోకాలు. ఇక్కడ ఈ 14 లోకాల గురించి వచ్చింది కనుక భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకములు. అతలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. ఈ 14 లోకాలు నీ శరీరమే. సత్యలోకం ఇది. శరీరాన్ని దాటి ఏమీ లేవు. బయట ఏవి ఉన్నాయో అవన్నీ నీ శరీరంలోనే ఉన్నాయి. నీ శరీరంలో ఉన్నవే బయట ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మరొకసారి చూద్దామండి. ఏమంటదైనా భూరి విద్యా ప్రౌఢి శారదాపీఠమై. చూసి చూడగానే ఎలా కనబడాలి? సరస్వతీదేవికి మారు రూపులాగా కనబడుతుందట ఆ పట్టణం. శారదాదేవి యొక్క పీఠమా అన్నట్టు ఉందట. మన ఇంటికి వచ్చేసరికి మన ఇంట్లో ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటారు? సరస్వతీదేవి విగ్రహం పెట్టేసి కుదరదు. వీణ వచ్చా? హార్మోనియం వచ్చా? పాడడం వచ్చా? పాటలు వచ్చా? శ్లోకాలు వచ్చా? పద్యములు వచ్చా? సంస్కృతం వచ్చా? ఇవన్నీ వస్తే సరస్వతీ ప్రౌఢిం విద్యాం సరస్వతీ పీఠమైదనరు. అప్పుడు ఆ ఇల్లు సరస్వతీ పీఠంలాగా కనబడుతుంది. ఆమెకి ఇష్టమైన పీఠంగా భాసిల్లుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి కళలు రావాలి, ఏవో ఆర్ట్స్ రావాలి. అర్థమవుతుందా? ఏదొక ఆర్ట్, ఒక కళ మనకంటూ రావాలి. ఉన్నవి 64 కళలు, చతుషష్ఠి కళలు అంటారు. 64 కళలలో ఎన్ని కళలు మనకొచ్చు?
ఏం లేదు. ఆ కళలు రావడం తప్ప కళలు లేవు అని అంటే ఎట్లా? కనుక శారదా పీఠం అవ్వాలి అని అంటే పిల్లలు మీరేం చేయాలి? చక్కగా సరస్వతీ పుత్రులులాగా అలా ఉండాలి అని అంటే మంచి విద్య నేర్చుకోవాలి, బాగా చదువు, ఏదో ఒక కళలో నిష్ణాతులు అవ్వాలంతే, దాని అంతు చూసేయాలి, చదివేయాలంతే, నేర్చేసుకోవాలి. మహనీయ గుణ సర్వమంగళ, ఇక్కడ శారదా పీఠమై సరస్వతీదేవి పీఠంలాగా కనబడుతూ ఉందట. అది సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మభార్య అయినటువంటి సరస్వతి. మరి మహనీయ గుణ సర్వమంగళావాసమై పొగడొందు కైలాస నగమువోలే. సర్వమంగళ, ఎవరి సర్వమంగళ? పార్వతీదేవి. ఆ పట్టణం ఎట్లా ఉందో చూడండి. పార్వతీదేవి నివాసంగా ఉంటున్నటువంటి పరమేశ్వరుని యొక్క భార్య అయిన పార్వతీ నివాసమైన కైలాస పర్వతంలాగా అయోధ్య నగరం ఉందట. ఎంత శోభాయమానంగా ఉంది, ఎంత మంగళప్రదంగా ఉంది కదా. మంగళప్రదంగా ఉండాలి, అశుభం అమంగళంగా ఉండకూడదు, మంగళకరంగా ఉండాలి. ఇప్పుడు ఆ పువ్వులు పెట్టాం, ఇక్కడ చూడండి, మంగళకరంగా ఉందా లేదా? ఉంది కదా. చక్కగా అగరవత్తులు వెలిగించామనుకోండి, ఇది ఒక మంచి సత్సాంప్రదాయంతో కూడుకున్నటువంటి ఒక ప్రవచనం సాగుతూ ఉండేటప్పుడు చక్కగా 4 కర్పూర బిళ్ళలు తీసుకొని 4 మూలలో పడేయండి. ఇల్లంతా కూడా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మంచి పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది, మంగళప్రదంగా ఉంటుంది, ఆరోగ్యదాయకంగా ఉంటుంది. అది పచ్చకర్పూరం అయితే ఇంకా చాలా మంచిది. పచ్చకర్పూరం తీసుకొని 4 మూలలు చిన్న ఇంతే పీసెస్, చిన్నవి, ఎక్కువ పడేయకూడదు. మళ్ళీ ఒక పెసర గింజ తీసి 4 మూలలు వేసి చూడండి ఒకసారి, ఎంత బాగుంది. ఇవన్నీ మీకు నేను చెప్పడం ఎందుకు, మీకు తెలుసు. కాకపోతే కనుక సర్వమంగళకి నివాసం కైలాసం అలాగా ఉందట. అదే కాదండి, అయోధ్య కాదు, మనం కూడా అట్లానే ఉండాలి. లలిత సంపచ్చాలి లక్ష్మీ నివాసమై యురవైన వైకుంఠపురము ఓలే. లక్ష్మీదేవికి నివాసంలాగా ఉందట అయోధ్య నగరం. మన ఇల్లు కూడా ఎట్లా ఉండాలి? లక్ష్మీదేవి నివాసంలాగా ఉండాలి. లక్ష్మీ ఇలా చూడగానే ఆహా ఎంత బాగుంది, లక్ష్మీదేవి ఇక్కడ ఉందా అన్నట్టు ఉండాలి. ఎవరెవరి గురించి చెప్పాడు? మొదట సరస్వతి, పార్వతి, లక్ష్మి. మరి విరచిత ప్రఖ్యాత హరిచందనాఢ్యమై ఆరూఢి నమరాలయము ఓలే. అమరాలయం, దేవేంద్రుడి యొక్క ఇంద్రలోకం ఎలా ఉందో అలా ఉందటండి అయోధ్య. ఇంద్రలోకంలాగా ఉంది. మనం అంటూ ఉంటాం కదా, కొందరు ఇళ్ళకి వెళ్తాం, మనం చూస్తాం, ఇంద్రభవనం రా అంటాం. ఏ భవనం అది? ఇంద్రభవనం అంటాం. అంటే ఏమిటి ఇంద్రభవనం అని? ఏంటి? ఉండవలసిన హంగులన్నిటితో పాటుగా చక్కటి సుమధురమైనటువంటి సంగీత వాయిద్యములతో కూడుకుని ఏదో ఒక శబ్దం. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక సౌండ్ బాక్స్, ఏదో ఒక పంచాక్షరి నమశివాయ, ఓం నమశివాయ, పంచాక్షరి కంటిన్యూగా వినబడేటట్టుగా పెట్టుకుంటాం ఇంట్లో, ఇళ్లలో. దానివల్ల చాలా 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 ఉపయోగం ఉంటుంది. కనుక రాజరాజ నివాసమై తేజరిల్లి నరవరోత్తర దిగ్భాగ నగరివోలే సకల జనములు గొని ఆడ జగములందు పొలుపు మీరును సాకేతపురవరము. సాకేతపురము అంటే అయోధ్య. అది అంత అందంగా ఉంది. రాజరాజ నివాసం అంటది. మరి ఉత్తర దిక్కును పరిపాలన చేస్తున్నటువంటి కుబేరుడికి ఎంత ధనం ఉందో అంత ధనము కూడా అయోధ్యలో ఉందట. ఎంత స్థితిమంతులు ఉన్నారు, ఎంత ఆస్తిపరులు ఉన్నారో. మరి అందరూ కూడా అయోధ్య నగరాన్ని అభివర్ణిస్తారట. ఆహో అయోధ్య, ఒక్కసారైనా జీవితంలో అయోధ్య వెళ్ళాలి, చూడాలి అని ఆవిడ గురువమ్మ గారు కూడా వెళ్ళారటండి. ఆవిడ చెప్తున్నారు, అవన్నీ చూశాను, సీతమ్మవారి కళ్యాణం. నేను వెళ్ళలేదు, అమ్మగారు వెళ్ళారు. నేపాల్ కూడా వెళ్ళొచ్చింది. ఇంకేవో మానసాదేవి ఏమండి అంటే నేను రాలేనని సార్. నేను చుట్టాలంటే మా అల్లుడు వాళ్ళు వెళ్ళారు, నాకు కూడా టికెట్ తీసేస్తామన్నారు. నేను రాలేను,
మరి నాకు నన్ను పిలవకండి, ఈవిడ వస్తారు వాళ్ళని తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆవిడ మొత్తం చాలా క్షేత్రాలు చూసేసాను. నాకంటే ఎక్కువ క్షేత్రాలు చేసింది. దక్షిణ యాత్రలు మాత్రం నేను చేసిన యాత్రలు తాను చేయలేదు. ఒక అదృష్టం ఏంటంటే భగవంతుడు మనుధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే, భర్త చేసిన పుణ్యంలో భార్యకి సగం వాటా ఉంది, భర్త చేసిన పాపంలో వాటా లేదు, ఆవిడికి అనవసరం. కానీ భార్య చేసిన పాపంలో భర్తకి వాటా ఉంది, భార్య చేసిన పుణ్యంలో ఇసుమంతా కూడా భర్తకి రాదు. ఏదో వీళ్ళు అనుకుంటుంటారు సాధారణంగా, ఆవిడ వెళ్తున్నది కదా, ఆవిడ పూజలు చేస్తున్నది కదా, నాకు ఇంక పర్వాలేదు, నథింగ్. మనకు వాళ్ళ పుణ్యంలో ఏమీ రాదు. మనకి వాళ్ళు ఏమైనా పాపం చేస్తే మాత్రం అది మనకు సగం వస్తుంది, మనం చేసిన పుణ్యంలో సగం వాళ్ళకి వెళుతుంది. అంచేత ఈ దక్షిణయాత్రలు నేను చేసిన దాంట్లో సగం ఆవిడకి వెళ్ళిపోయింది. ఆవిడ ఉత్తరయాత్రల్లో నాకేమీ రాలే. అంచేత మరి ఇలాగ ఉండే వాటాల ప్రకారంగా నీకు ఎక్కువ పుణ్యం వచ్చేసిందని నేనేం చేసుకుంటానండి, అంత పుణ్యం మొత్తం మీదే పుణ్యం అంతా ఏదోట కానివ్వండి. అయ్యో అంతే, అలాగే సేమ్ ఆ మాట అంది. మీకు ఇంత గ్రంథాలు తెలుసు, ఇన్ని తెలుసు, నాకు అవి తెలియదు కదా అంటుంది. సరే, ఇదేనా సకల జనములు కొనియాడ జగములందు పొలుపు మీరును సాకేత పురవరము. ఇక ఇమ్ముల నప్పురి వప్రము కొమ్ములపై నుండి పురము కొమ్ములు వేక్కన్ దమ్ముల చుట్టము పదజల జమ్ములు పూజింతురుగిన జస్రము బ్రీతిన్. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పువ్వులకి కరువు లేదటండి. పూల మొక్కలు బాగా ఉండాలి అసలు ప్రతి ఇంటి దగ్గర కూడాను. పైనుంచి పూల వర్షం పడుతున్నట్టుగా కనబడుతుంటుందట. ఏంటంటే పైన అన్నీ కూడా పూల మొక్కలు ఏర్పాటు చేస్తే అవి రాలుస్తుండేటప్పుడు దేవతలు ఒకవేళ పువ్వులు వర్షం మీద నుంచి కురిపిస్తున్నారా అన్నట్టుగా ఉంటుందట. ఎలాగుండేవో మరి అప్పుడు పట్టణాలు, ఎంత అందంగా ఉండేవో కదా. మనం ఇవి చదువుతుంటేనే అబ్బా అలా ఉంటే బాగుండు అనిపించినంత చక్కగా ఉన్నది. పరువున మురువయ్యుండును సురపురమున కల్పతరులు చూపరకింపై పరువున మురువయ్యుండును తురగంబుల అయోధ్యకల వ్రతోళికలందును. అయోధ్యలో ఉండేటువంటి గుర్రాలన్నీ కూడా మంచి బలమైనటువంటి గుర్రాలట. ఆ బలంలో వాటికి అవే సాటి, అంత బలమైనటువంటి ఉన్నాయి ఇక్కడ. దాన గుణమున సురపురిని నాడును నమరరత్నం ఎన్నికకెక్కున్. దానం చేయటంలో దేవతాలోకంలో ఉండేటువంటి దేవతలు కూడా అలాగా అక్కడ చింతామణి అనేటువంటి ఒక రత్నం ఉంది, దాని నుంచి ఎంతైనా డబ్బు వస్తుంది చింతామణి. ఆ రత్నం కూడా ఇవ్వలేనంత డబ్బుని దాన గుణంబున మిక్కిలి ఏనుగులాపురములోన ఎన్నిక వెక్కు. అంతకంట రత్నాలు లాంటి ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి రత్నం కంట, దేవలోకంలో ఉన్న రత్నం కంట. కవి గురు బుధమిత్రాదులు వివిధార్చనలను సురపురి వెలయుదురెలమిన్. రవి గురు బుధమిత్రాదులు వివిధార్చనలను పురమున వెలయుదురెప్పుడు. అక్కడ అమరలోకంలో కవులున్నారు, గురువులున్నారు, బుధుడున్నాడు, మిత్రుడంటే సూర్యుడున్నాడు. వాళ్ళందరూ కూడా వివిధ రకములైనటువంటి అర్చనలన్నీ కూడా చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అయోధ్యలో ప్రతి ఇంట పూజే. ప్రతి వాళ్ళు వేగంగా నిద్రలేవడం, చక్కగా దేవతార్చన చేయటం, పూజలు చేయటం. భోగానురాగ సంపద భోగులు వర్తింతురందు భూను తలీలన్. భోగానురాగ సంపద భోగులు వర్తింతురిందు భూను తలీలన్. భోగము, అనురాగం, సంపద, ఇవి ఒకసారి చూద్దాం. భోగం ఏది భోగం ఒకసారి ఆలోచిద్దాం. బాగా మంచి మంచి పదార్థాలు పెట్టుకొని తినడమా భోగం అంటే? కాదు. భోగం అంటే అది కాదు. ఏది భోగం? అనురాగం. అనురాగం, ప్రేమ, అదే భోగం అండి. వాడు చెట్టు కింద ఉన్నా సరే పర్వాలేదు, ప్రేమ లేనప్పుడు ఎన్ని ఉన్నా, ఎన్ని ఇంద్రభవనములున్నా అది భోగమని అనిపించుకోదు. ఎంచేత ఆ భవనాల్లో ఉండి కూడా మళ్ళా మనం ఎట్లా ఉంటున్నాం?
సాధారణంగా చాలా దగ్గర 100% 90 మంది, ఇంకెక్కువ మంది పోట్లాట్లే. ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ మాట ఒకళ్ళకి నప్పదు. నువ్వు అలాగన్నావు అంటే నువ్వు అల్లప్పుడు అలాగన్నావు, నువ్వు ఒక్కప్పుడు అలాగన్నావు, నేను నిన్ను మరిచిపోలేదు, నేను ఇంకా నా గుండెల్లో మెదులుతోంది. సో వాట్, ఎందుకు ఆ మెదుల్చుకొని అంత బాధపడిపోవాల్సిన పని ఏముంది? లెట్ ఇట్ బి, చూడ్దో, విడిచిపెట్టేయి, అయిపోయింది. గతం గతః. ఉన్న జీవితాన్ని ఆనందమయం చేసేసుకుంటే అదే భోగం, అనురాగం. అదే, దానికంట మించిన సంపద ఇంకొకటి లేదు. ప్రేమ ఉండాలి. లవ్ ఈజ్ గాడ్. ప్రేమ మాత్రమే దైవము. కనుక ఇక్కడ ఈ భూనుత లీలను, భూమి మీద కీర్తింపదగినటువంటి అద్భుతమైనటువంటి సంపద అయోధ్య నగరంలో ఈ ప్రేమ అనురాగములే ఉన్నాయిట. ఇక్కడ బ్రాహ్మణులు ఎట్లా ఉంటారో చూడండి. ఇది కొంచెం సేపు, ఈ వర్ణన కొంచెం సేపు ఉంటుంది, అక్కడి నుంచి కథే నడిచేస్తుంది. కొంచెం ఓపికగా విందాం. ఇందులో బాగానే చెప్తున్నాడు కదా, ఆ చెప్తుంది చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్తుంది ఆవిడ. అక్కడ ఉన్న బ్రాహ్మణులు ఎట్లాంటి వాడు, కొంచెం సంస్కృత పదాలు కాకుండా అక్కడ ప్రకట అగ్నిహోత్ర సంపన్నులౌదురు గాని రమణీయ రుక్మకారకులుగారు. ప్రకటింపబడేటువంటి అగ్నిహోత్ర సంపద, ప్రతి ఇంట అగ్నిహోత్రం చేసేవారు అప్పట్లో. అది ఒకసారి మీకు అగ్నిహోత్రం అంటే దాని గురించి 2 మాటలు చెప్తాను. అగ్నిహోత్రం గురించి పేపర్లు ఇచ్చాను, మీరు చూశారో లేదో, చదివారో లేదో, చదవండి ఒకసారి. అది చదివిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో అగ్నిహోత్రం చేయాలని అనిపిస్తుంది. అది అంత విశేషం, అందుకు అగ్నిహోత్రం ఉంది. పూర్వం ఉపనయనం అప్పుడు అగ్నిహోత్రం వేల్చేవారు. ఆ అగ్నిహోత్రం ఆ ఇంటిలో ఎప్పటి వరకు ఉండాలి అంటే ఆరకుండా ఒక రాత్రిప్పుడు కూడా లేచి అందులో సమిధులు వేయిస్తుండాలి. అగ్నిహోత్రం చల్లారడానికి వీలు లేదు. అగ్రహారాలు అవి చూసారా. ఉపనయనమప్పుడు అగ్నిహోత్రం వేల్చి గాయత్రి మంత్ర మహామంత్రం ఏదైతే ఉందో అది ఉపదేశం చేసిన తర్వాత అగ్నిహోత్రం వేల్చబడితే అప్పటి నుంచి అది కంటిన్యూగా ఆరిపోకుండా పొగ మంట ఆరకుండా అగ్నిహోత్రం వేలుస్తూ ఎప్పటి వరకు గృహస్థులైందాకా ఆ అగ్నితోటే అగ్నిసాక్షిక వివాహం బాడి, అదే అగ్నిని ఉపయోగించి అగ్నిసాక్షిగా వివాహం చేసుకోవాలి. వానప్రస్థ ధర్మంలో భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని ఆ అగ్నిహోత్రంలోనే యజ్ఞం చేయాలి. వానప్రస్థం అయింది, ఇక చివరి కాలం సంభవించింది, అదే అగ్నిహోత్రంతో దహింపబడాలి. ఇంత అగ్నిహోత్రం తాలూకా విశేషమండి. ఉపనయనం నుంచి అక్కడ చివరి దాకా కూడా ఆ అగ్ని అక్కడికి ఉపయోగపడాలనంటే మరి ఎంత పని చేసేవారో వాళ్ళు, ఎంతగా అగ్నిహోత్రాన్ని గౌరవించేవారు. కనుకనే అప్పుడు వ్యాధులు ఎక్కడున్నాయి, ఇన్ని హాస్పిటళ్ళు ఎక్కడున్నాయి, ఇన్ని సమస్యలు ఎక్కడున్నాయి, ఇన్ని వైరస్లు ఎక్కడున్నాయి, ఎందుకు ఉంటాయి? ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళు చేసే అగ్నిహోత్రం ప్రక్రియ అట్లాంటిది. ఒకవేళ అగ్నిహోత్రం ఆరిపోతే పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాలి. అగ్ని తెచ్చుకొని మళ్ళీ ఇందులో వేల్చుకొని మళ్ళీ అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపు చేసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేయించుకునేవాడు బ్రాహ్మడు. ఎంత కష్టం, ఎంత ధర్మాన్ని నిర్వర్తించేవారు. ఆ అయోధ్య నగరంలో బ్రాహ్మణులందరూ అంత గొప్పవారట. ఇంకా శుభ పవిత్రోజ్వల సూత్రధారులు కాని టక్కరి హాస్య నాటకులుగారు. పవిత్ర ఉజ్వల సూత్రధారులు వారు, పవిత్రాన్ని కట్టుకుంటారు. అంతేగాని టక్కరి అంటే ఊరకని నటించేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువ. ఈ రోజుల్లో దేనికి ఎక్కువ మళ్ళీ ప్రాధాన్యత ఉంది? ఆ యాక్టర్స్కే ప్రాధాన్యత ఎక్కువ. దోస్ హూ ఆర్ యాక్టర్స్ వాళ్ళకే మనం పడి దండాలు పెడతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు కూడా విపరీతంగా సమర్పిస్తాం. ఏం చేద్దానంటే వాడు సరిగ్గా టోపీ మనకి వెయ్యగలరు కనుక. టక్కరి నటకులు కారుట వాళ్ళు నిజమైనటువంటి
భక్తులు వాళ్ళు. ఉభయ సంధ్యాది విద్యుక్త కర్ములు గాని చర్చింపగా నిశాచరులు గారు. ఉదయకాలంలో సంధ్యావందనం చేయాలి, వైశ్యుడు చేయాలి, సంధ్యావందనం చేయాలి. వైశ్యుడు కూడా, క్షత్రియులు సంధ్యావందనం చేయాలి. యజ్ఞోపవేత ధారణ చేసుకున్న తర్వాత యజ్ఞోపవేతాన్ని వీపు దొరదేస్తే బక్కురుకోవడానికి కాదు, జంధ్యం తీసి మేర్కు పెట్టేసిన వాడు ఒకడు, దొరదేస్తే బక్కురుకునేవాడు ఒకడు, తీసి మొలకి దోపించిన వాడు ఒకడు. యజ్ఞోపవేతం తాలూకా విలువ తెలియక గాయత్రి చేసేందుకు నీకు అధికారం ఇచ్చారు. నీ అంత అదృష్టవంతుడు ఎవడున్నాడు? నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరం దైవతం. గాయత్రిని మించిన మంత్రం కానీ, తల్లిని మించిన దైవం కానీ ఈ ప్రపంచంలో మరి లేవు. 7 కోట్ల మహామంత్రాలకి అధిష్టాన దేవత గాయత్రి. తల్లికి మించిన దైవం మరి లేదు. తల్లి ప్రత్యక్ష దైవం కనుక ఉభయ సంధ్యలందు గాయత్రి మహామంత్రాన్ని చేయాలి. వారం రోజులు కానీ గాయత్రి చేయకపోతే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి, తెలుసండి. వాడు పనికిరాడు. ఇంకా వారం రోజులు ఉదయం సాయంకాలంలో ఏదో పూట కానీ వారం రోజులు కానీ వదిలేసాడా, మొత్తం ఒక వారం వదిలేస్తే వాడు మళ్ళీ ఉపనయనం చేసుకుంటే కానీ మరి పనికిరాడు. వాడు ఎవరు చేస్తున్నారు మరి? ఏమండి, మరి నిత్య కర్మలన్నింటినీ కూడా ఇంతగా నిర్ణయించి ఋషులు మనకు అందజేస్తే మనం చెయ్యకపోయి ఎందుకో ఈ ప్రపంచం ఎందుకు ఇలాగ అయిపోతుంది, ఎందుకు అవ్వదు? అవ్వకపోతే తప్పు, కానీ అయితే తప్పు ఏముంది? మన విద్యుక్త ధర్మాలను ఏనాడు వదిలేసామో ఆనాడే ఇవన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. కనుక ఉభయ సంధ్యలందు కూడా సంధ్యావందనాదులు చేస్తారు. వాడు రాక్షసులు కారు, నిశాచరులు గారు. ఇప్పుడు అంతా నిశాచరులే. రాత్రులే తిరగడం ఎక్కువ, పగలు తక్కువ, రాత్రులు తిరగడం ఎక్కువ. ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? 9కి 10కి లేస్తారు. అప్పుడు బ్రష్ నోట్లో పెడతారు. రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు? 12, 1 గంట వేళనేమంటారు? రాక్షసులు అంటారు, నిశాచరులు అంటారు. నిశాచరులు అంటే ఇంక వేరే ఉండక్కర్లేదు, వాళ్ళకి కొమ్ములు కూరలు ఉండక్కర్లేదు, మనమే. ఉదయం సూర్యోదయాత్ పూర్వం లేవవలే. ఖచ్చితంగా రాత్రి 9 అయ్యేసరికి మన చదువు సంధ్యాదులన్నీ కూడా ముగించి హ్యాపీగా బెడ్. రాత్రి 12 భోజనం ఎన్ని గంటలకు చేస్తారని ఎవరినైనా అడిగితే ఎలాగైనా మా ఇంట్లో 10:30, 11 అయిపోద్దండి భోజనం చేయడం, అలాగ ఊత పట్టుకొని మంచం ఎక్కిపోవడం. మరి దానివల్ల ఎంత ఇబ్బంది వస్తుందండి. శారీరక ధర్మం పూర్తిగా చెడిపోతుంది కదా. 7, 7:30 మధ్యలో భోజనం అయిపోవాలంతే. ఆ నియమం పెట్టండి, ఒక్కసారి మార్చేయండి. ఇంకా 7:30, ఇక్కడ మనం 7:30, 6:30కి విడిచిపెట్టేస్తున్నాము, 7 గంటల వరకు ఉంటున్నాము. వెంటనే చక్కగా గబగబా ఏదో పళ్ళో మొలకలో ఏవో ఫుడ్ తీసేసుకుంటారు. నచ్చిన ఆహారం తీసుకొని మంచిగా చక్కగా హాయిగా 9 వరకు మంచి మాటలో లేకపోతే టీవీయో ఏదో పెట్టుకోండి, చూసుకోండి. 9 అయ్యేసరికి చక్కగా ముసుగేసేయండి, పడుకోండి, అలవాటు చేయండి. అది ఎంత అందంగా ఉంటుందో. సరే, ఇప్పుడు మళ్ళీ పక్కకు వచ్చామో లేకపోతే ఇందులో ఉన్నదే చెప్తున్నానో నాకైతే అర్థం కాల. మరి తిలకించి చూడగా ఇదంతా మనకు అక్కడ జరుగుతున్నదని వాడు చెప్పడం కాదు, ఇక్కడ మన జీవితానికి కూడా ఇదే అవసరం, ఇలాగే చేయాలి. మరి తిలకించి చూడగన సద్విజులౌదురే కాని తలపంగ పక్షి జాతములు గారు. ఖచ్చితంగా సద్విజులు వాళ్ళు. బ్రాహ్మడంటే ఇత్తడు, తిరుగులేనటువంటి బ్రాహ్మడు అన్నమాట. బాడబులు గాని అగ్ని రూపములు గారు. వాళ్ళని కదిపితే కోపం ఎక్కువే వాళ్ళకి, కానీ నిజానికి వాళ్ళకి కోపం ఉండదు. ఏంటి? పండితులు కానీ విఘ్నుల పగిదిగారు. వాళ్ళందరూ పండితులే, ఏదో విఘ్నుల్లాగా నటించడం కాదు. ధీవరులు కానీ జాతి నిందితులు కారు. మంచి ధైర్యవంతులు, జాతి చేత నిందింపబడేటువంటి వాడు కారు.
సాధారణంగా బ్రాహ్మడు భయస్థుడు అని బ్రాహ్మడికి వైశ్యుడికి అంటారు. సాధారణంగా అనేవారు కాదు, అంటున్నారు కూడా, అంటారు కూడాను. ఉట్టిదే, వీళ్ళు నటిస్తారు అలాగా. తప్పిస్తే నిజానికి వీళ్ళకున్నంత ధైర్యం ఇంకెవరికి ఉండదు. అంత ధైర్యం ఉంటుంది బ్రాహ్మణులకి వైశ్యుడికి. పైకి నటిస్తారు అన్నమాట, భయపడుతున్నట్టుగా. అదంతా ఉట్టిదే. కనుక పరమ పావనుల ఆపురి ధరణివరులు, ధరణిసురులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పవిత్రమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళు. ఇక వాళ్ళు అక్కడ ఉన్న రాజులు ఎట్లా ఉంటారట? రాజులు కాంతియందు, వాళ్ళ కాంతి ఎలా ఉంటుందంటే అట్ట చంద్రుడిలాగా ఉంటుందట వాళ్ళ కాంతి. ఆ రాజు అనే పదాన్ని తీసుకొని ఎంత చక్కగా రాసిందో చూడండి. రతిరాజులు రూపమునందు, అక్కడ ఉండే రాజులు రతిరాజులట. రతిరాజు అంటే ఎవడు? మన్మధుడట. ఒక్కొక్క మన్మధుడిలాగా ఉంటాడట అక్కడ క్షత్రియులు. వాకినీ రాజులు దానమందు, వాకిని అంటే నది. ఆ వాకినీ రాజు ఎవరు? సముద్రం. నదులన్నీ సముద్రంలో కలిసిపోవాలి కదా. దానం చేయటంలో వాళ్ళు వాకినీ రాజులు, అంటే అంతం లేకుండా దానం చేస్తారు. మృగరాజులు విక్రమకేడియందు, మళ్ళా రాజులు విక్రమరాజులు కేడియందు, ఆటలాడితే పరాక్రమం చూపించగలరు. గోరాజులు భోగమందు, భోగాలు అందుకోవటంలో గోరాజులట. గోవులకి రాజులు ఎవరు? గోరాజులు. గోవుకి రాజు భర్త. అది భోగాన్ని అనుభవించడంలో గోరాజులట వాళ్ళు. దినరాజులు సంతత తేజమందు, దినానికి రాజు ఎవడు? పగలికి రాజు ఎవరు? సూర్యుడు. అంత తేజస్సు కలిగినటువంటి వాళ్ళట. రారాజులు మానమందు, మానంలో రారాజులట. చక్రవర్తులు అంటే రాజులకే రాజులు, అలాంటి వాళ్ళు గౌరవంలో. నగరమున రాజకుమారులందరూ, నగరంలో ఉన్నటువంటి రాజకుమారులందరూ కూడా ఇలా ఉన్నారట. ఆ పద్యాన్ని రాజులు అనే దాన్ని ఎలా ఉపయోగించాడో ఒకసారి చదువుతాను వినండి. రాజులు కాంతియందు, రతిరాజులు రూపమునందు, వాకినీ రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేడియందు, గోరాజులు భోగమందు, దినరాజులు సంతత తేజమందు, రారాజులు మానమందు, నగరమున రాజకుమారులందరూ. రాజ శబ్దాన్ని తీసుకొని ఇన్ని విధములైనటువంటి అర్థాలను ప్రతిబింబింప చేసినటువంటిది ఒక స్త్రీ. ఇంత చక్కటి రామాయణాన్ని మనకు అందజేసింది. ఇంకా ముందు మనం ఆవిడ తాలూకా చమత్కార కవిత్వం ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడికి దగ్గరలోనే పొందూరు దగ్గరలో ఒక ఊరు ఉందండి, తండ్యం మెట్ట. ఆ మెట్ట మీద ఆవిడ 7వ తరగతి చదువుకుంది. ఆ భర్త ఆవిడ ఇద్దరు ఉంటారు. ఆయన కంప్యూటర్ కొనేసాడు ఈవిడ కోసమని. 7వ తరగతి చదువుకుంది. పెద్దగా లాంగ్వేజ్ పెద్దగా రాదు, కానీ ఆవిడ రామాయణాన్ని వాల్మీకి రామాయణం తెలుగులో చక్కగా సరళ పదాలతో రామాయణం అంతా రాసేసింది. ప్రతి రామాలయానికి ఒక సెట్ పంపించింది. నాకు ఒక సెట్ పంపించారు ఆవిడ. 7 పుస్తకాలు తయారు చేసింది, 7 కాండలకి. చదువుకున్నది ఎంత? కూర్చొని రామాయణం రాసింది. ఇప్పుడు మహాభారతం అయితే రాస్తుంది ఆవిడ. మనం అనుకోవడం కాదు, మన వాళ్ళు అంటే మా వాళ్ళైనా ఎవరంటా కానివ్వండి. వీళ్ళేం చేస్తున్నారు మరి? ఆవిడికి పనులు లేవా? అన్నీ చేస్తుండి కూడా, అంటే అది కూడా గాడ్ గిఫ్ట్ ఏమిటో, భగవంతుడి ఇచ్చిన వరమో ఏమో అది. అంత చక్కగా రామాయణాన్ని కూడా ఆవిడ రాసేసింది. ఇచ్చింది. మరి ఇప్పుడు కొత్తగా ఇంకా ఆవిడ ఏదో రాస్తుందట. తగదాన విఖ్యాతి. అక్కడ ఉన్న వైశ్యులు ఎట్లాంటి వాళ్ళు? ఇప్పుడు బ్రాహ్మణుల గురించి, రాజుల గురించి చెప్పారు. ఇక అక్కడ ఉన్న షావుకారులు వాళ్ళు ఎలా ఉన్నారంటేనట, తగదాన విఖ్యాతి ధర కుబేరులు గాని సతతాంగ కుష్ఠ పీడితులు కారు.
దాన విఖ్యాతిని ధరన్ కుబేరులు వాళ్ళు. భూమి మీద ఉన్న కుబేరులు ఎవడోనంటే అయోధ్య నగరంలో ఉన్నటువంటి షావుకర్లే, ఆ వైశ్యులే. ఎందుకు ఆ పొట్టి చేతులు కాదట వాళ్ళ చేతులు, పొడవు చేతులట. పెట్టే చేతులే తప్ప పొట్టి చేతులు కావు. అంటే ఒకళ్ళకి ఇచ్చేటువంటి చేతులు. నేను ఇప్పుడు కూడా అంటానండి, నేను చాలాసార్లు చాలా ప్రవచనాల్లో నేను చెప్పినటువంటిది ఏమిటంటే, ఎక్కడ వైశ్యులు ఉంటారో, వైశ్యులు ఎక్కువగా ఉంటారో ఆయా గ్రామాల్లో మీరు చూడండి ఒకసారి, అక్కడ ఆలయాలకి చాలా ఎక్కువ డొనేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆలయ నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలని కలిగింపు చేస్తారు. అక్కడ అంత బాగా ఆలయం ఉందేనంటే ఈ ఊళ్ళో చాలా ఎక్కువ మంది వైశ్యులు ఉన్నారు అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎక్కడ ఇది, నేను ఎప్పుడో బైడిపురంలో పెంటయ్య గారు అనుకుంటాను, బాదం పెంటయ్య గారు ఉన్నప్పుడు అప్పట్లో నా చేత అక్కడ పెట్టించారు, 40 రోజులు చెప్పించారు. బాదం పెంటయ్య ఒక్కసారి వచ్చారు, ఆవిడ రాలేకపోయారైనా. తర్వాత ఆవిడ మాత్రం వచ్చేవారు. తక్కిన శ్రీరామూర్తి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరో ఉన్నారట, బాదం వారి తాలూకా వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన బాదం పెంటయ్య గారి తాలూకా కొడుకు ఎవరో ఉన్నారని విన్నాను ఇక్కడ. బాదం సింథటిక్స్లో మురళి ఎస్ అండి. మీకు రిలేషన్ ఉందన్నమాట బాదం వాళ్ళతో. ఎవరికి? అవును, అది వాళ్ళతో అక్కడ అవన్నీ సన్మానాలు అవన్నీ ఉన్నాయి, వాళ్ళు చేసిన సచివరపు వాళ్ళు. అయితే ఇక్కడ చెప్పడం ఏంటంటే, వైశ్యులు ఎక్కడెక్కువ ఉంటారో అక్కడ అన్ని రకములైనటువంటి అభివృద్ధులు ఉంటాయి. తర్వాత అక్కడ బ్రాహ్మణులు కూడా హాయిగా బతికేస్తారండి, బతకగలుగుతారు. కుష్ఠపీడితులు కారు వాళ్ళు. నిర్మల సత్యోక్తి ధర్మసూతులు గాని చర్చింప అనృత భాషకులు గారు. అబద్ధాలు ఆడడం అనేటువంటిది అస్సలు ఉండదట వాళ్ళకి. సత్యోక్తి మాత్రమే, యథార్థంగా వాళ్ళు మాట్లాడతారు. నేను ఇలా చెప్తునేటప్పుడు నాకు ఒక ఆయన అడిగాడు, ప్రత్యేకంగా మన పేరు కూడా చెప్తాను, మన నారాయణరావు అడిగాడు, మీరు అలా అంటున్నారు, మేము సత్యమే చెప్పి వ్యాపారం చేయాలని అంటారు, అది మా వ్యాపారానికి కుదరదు కదా గురూజీ, ఎట్లా మేము వ్యాపారం చేయాలి అని అడిగాడు. నాన్న, ఇక్కడ నీకు అర్థం కాలేదేమో, ఈ వ్యాపారంలో ఉండే టెక్నిక్ ఏమిటో తెలుసా? ఏంటి చెప్పండి. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడు, నేను ఇది ఆ వస్తువు ఎదట కానివ్వండి, ఒక ఉదాహరణకు మీకు చెప్తున్నాను, నేను ఈ వస్తువుని 9 రూపాయలు కొన్నాను, నాకు ఇందులో రూపాయే వస్తుంది. నేను ఇది నీకు 10 రూపాయలకి ఇస్తే నాకు రూపాయే వస్తుంది. ఇది నేను 9 రూపాయలు కొన్నాను, నా మాట నమ్ము. ఇది తప్పు. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావు. నేను 10కి ఇస్తానంతే, నీకు ఇష్టమైతే కొని, లేకపోలేదు. నేను 9కి కొన్నాను, నాకు 10 అయితే కానీ ఆ 1 రూపాయే నాకు వస్తుంది. ఇది అబద్ధం అంటారు. నాకు 10 రూపాయలు కావాలంతే, నేను 2 రూపాయలకే కొన్నానండి. ఇది మనం అనక్కర్లేదు. మీకు 2 రూపాయలకే కిట్టింది, 2 రూపాయలకి వచ్చింది వస్తువు, కానీ నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు అవసరం కనుక ఆ వస్తువుకు 10 రూపాయలే నాకు కావాలి. కనుక ఆ వస్తువు ఫిక్స్ అయిపోవాలి, ఇది 10 రూపాయలు. లేదు వాడు 9 అన్నాడు, రైట్ తీసుకో, బేరవాడినివ్వండి. కానీ నేను ఖచ్చితంగా మీరు అమ్మాలనేటువంటి దృష్టితో నేను 9కే కొన్నాను, నాకు ఇందులో రూపాయే వస్తుంది అని చెప్పకూడదు. అబద్ధం అది. మీకు అర్థమైనట్టు నేను చెప్పగలిగానో లేదు. కనుక దాంతో నారాయణరావు కరెక్ట్ ఏంటండి, ఇక దగ్గర నుంచి నేను అట్లా రుమాలు 20 రూపాయలు అంతే, నీకు నచ్చితే పనులు లేకపోలేదు. నేను 18 అన్న ఇచ్చి ఏంటంటే నాకు వచ్చింది 10కే, కానీ నేను 18 రూపాయల 50 పైసలకు నాకు వచ్చింది, ₹1.5 నాకు దీని మీద వస్తుంది, అది తప్పు. కనుక అక్కడ ధర్మనిరతి అనేటువంటి ధర్మము చాలా సూక్ష్మమైనది. మీరు చెప్పకండి రంగా గారు, మీరు మాట్లాడవద్దు. కృష్ణారావు గారు, మీరు ఒకవేళ తెలిస్తే నాకు ఈ పిల్లలిద్దరూ చెప్పాలి. ఈ పిల్లలిద్దరిని నేను ఒకటి అడగదలుచుకున్నాను. అది ఎట్లా అంటే, తూర్పిటు పక్కు, తూర్పిటు, పడమరెట్టు,
నువ్వు చూపించరా, నువ్వు ఆపోజిట్ నువ్వే కాదు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నా వైపు ఉన్నారా, ఇక్కడ ఉన్నారా? నువ్వు ఏదో కొంచెం ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, ఏంటి అసలు? అవునా? ఎప్పటి నుంచి? హింగవాష్టక చూర్ణం అని ఉంటుంది. హింగవాష్టక చూర్ణం తెలుసు కదా? హింగవాష్టక చూర్ణం అది జస్ట్ ఏమాత్రం పౌడర్ వేసుకొని నీళ్ళు తాగితే అయిపోయాయి, దెబ్బకి తగ్గిపోతుంది. ఇంట్లో ఉండాలి. భాస్కర లవణం ఒకటి, హింగవాష్టక చూర్ణం ఇంట్లో కంపల్సరీగా ఉండాలి. ఇలాంటి పెయిన్స్ వస్తే ఇమీడియట్గా పనిచేస్తుంది. కాదమ్మా, అది వేరే పేరు, హింగవాష్టక చూర్ణం. అందులో అష్టమూలికలు పడతాయి. ఇండైజెషన్కి, కడుపు నొప్పికి, ఇలాంటి ఏ బాధలున్నా ఇమీడియట్గా వితిన్ 15 minutes తగ్గిపోతుంది. నిన్నటి నుంచి ఉంటే చెప్పొద్దా? తీసుకోండి సార్. లేదు, ఉండగలిగితే ఉండు, లేదంటే వెళ్ళిపో. ఇప్పుడు చూడండి, ఒక చిన్న చెప్తాను. నీకు ఇబ్బంది అయితే నో అబ్జెక్షన్, హ్యాపీగా పడుకో. తూర్పు ముఖంగా ఒక గుర్రాన్ని కట్టాం, పడమర ముఖంగా ఒక గుర్రాన్ని కట్టాం. ముఖం తూర్పు ముఖంగా ఒక గుర్రాన్ని, పడమర ముఖంగా ఒక గుర్రాన్ని కట్టాం. అవి వెనక్కి తగ్గకుండా, అట్నుంచి ఇటు తిరగకుండా ఆ మధ్యని వేసినటువంటి వాటి ఆహారాన్ని అవి తినాలి. ఎలా తింటాయి? ఎటు జరగకూడదు. తూర్పు ముఖంగా ఉంది ఒక గుర్రం, పడమర ముఖంగా ఒక గుర్రాన్ని కట్టారు, మధ్యలోని వాటి ఆహారాన్ని పెట్టారు. అవి వెనక్కి తగ్గకూడదు, అట్నుంచి ఇటు తిరగకూడదు, అవి తినాలి. ఒకటి, రెండు, చెప్పలేము. రైట్, మీ ఇద్దరు చెప్పలేరు. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఇద్దాం? తాతయ్యకి ఇద్దాం. తాతయ్య గారు చెప్పలేరు. ఇప్పుడు నాన్నమ్మకి చెప్పలేరు. నెక్స్ట్ మాధవ్ గారు. వచ్చింది ఐడియా? రాలేదు. మీరు చెప్పండి రంగ గారు, ఐడియా వచ్చిందా? వెనక్కి తగ్గకూడదు, ముందుకు వెళ్ళకూడదు. వాటి మధ్యన గడ్డి వేశారు, అటు గడ్డి ఆహారం పెట్టారు, అట్నుంచి ఇటు తిరగకూడదు. అవును, రైటే. మధ్యలోనే ఒకటే దానా తీసుకొచ్చి పెట్టారు. చెప్పేస్తాను, మనకి సమయం అవుతుంది కనుక. మీరు గుర్రాలను ఎలాగ ఆలోచించారు? ఎలా ఆలోచించారు? నేను ఇలా చెప్పలేదు కదా. తూర్పు ముఖంగా ఒక గుర్రం ఉంది, పడమర ముఖంగా ఒక గుర్రం ఉంది. ఈ రెండింటి మధ్యన ఆహారం పెడితే ఎందుకు తినవు? అవి ఎందుకు వెనక్కి తగ్గాలి? అవి ఎందుకు అట్నుంచి ఇటు తిరగాలి? నేను చెప్పినప్పుడు కూడా జాగ్రత్తగా మీరు విన్నారా? నేను ఎక్కడ కూడా మిమ్మల్ని ఎక్కడ తప్పుతో పట్టించలేదు. నేను ఇలా అలా అనలే. తూర్పు ముఖంగా ఒక గుర్రాన్ని కట్టారు, పడమర ముఖంగా ఒక గుర్రాన్ని కట్టారు, అంతే. తూర్పు ముఖంగా ఒక గుర్రాన్ని కట్టారు, పడమర ముఖంగా ఇటు గుర్రం ఏమో పడమర ముఖంగా ఉంది, ఇటు గుర్రం ఏమో. మనం ఏం చేసాం? ఇటు గుర్రం ఇటు పెట్టాం, ఇటు గుర్రాన్ని ఇటు పెట్టాం. ధర్మము అంత సూక్ష్మమైనది. మనం తెలుసుకోవాలని అనుకుంటే ధర్మాన్ని అంత సూక్ష్మంగా ఆలోచిస్తేనే కానీ ధర్మ నిర్ణయం మనం చేయలేము. కనుక ఇప్పుడు ధర్మం గురించి చెప్పుకున్నామండి కాసేపు. ధర్మసూతులు కానీ అనృత భాషకులు కారు, ప్రకట విభూతి సౌభాగ్య రుద్రులు కాని వసుధపై రోషమానసులు గారు. సాక్షాత్తు సౌభాగ్యంలో వాళ్ళు పరమేశ్వరుడితో సమానం. ఆ షావుకారులు అందరూ కూడా చక్కగా విభూతి రేఖలన్నీ పెట్టుకుంటారు, కానీ రోషం అనేది వాళ్ళలో ఎక్కడా కనబడదు. శాంతమే, పరమశాంతం కనబడుతుంది. కమనీయ గాంభీర్య ఘన సముద్రులు కాని అతులిత భంగ సంగతులు గారు. గొప్పదైనటువంటి గంభీరంలో సముద్రం లాంటి వాళ్ళు, కానీ ఒడ్డుకొచ్చి ఎగిసిపడేటువంటి కెరటాల లాంటి బుద్ధి లేదు వాళ్ళకి.